హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి నేను మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఛానల్కి ముందుగా కానిస్తే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు కూడా వెంటనే వీడియోస్ చూడొచ్చు అనమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ సెక్టర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో మనకైతే టీచర్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో బీఎడ్ చేసిన వాళ్ళకి ఇదొక సువర్ణ అవకాశం అనేది చెప్పవచ్చు. అలాగే డిఎడ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ టీచర్ పోస్టులు అనమాట. ఇవి మొత్తం ఖాళీలు వచ్చేసరికి 5,550 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే చివరి తేదీ వచ్చేసరికి మనకి 2 నెల 2వ తారీఖు వరకు మాత్రమే ఉందన్నమాట. 2024 అనేసి ఇవ్వడం జరిగింది. సో 18 సంవత్సరాలు నిండి ఉండాలండి మీ యొక్క వయసు అనేది. అలాగే జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి. అలాగే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కావచ్చు, ఎవరైనా కూడా అప్లై చేసుకోండి. అలాగే అస్సలు మిస్ కావద్దు ఇటువంటి వేకెన్సీకి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి 5,550 పోస్టులు డైరెక్టర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే డిఈఈ అనేసి రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం అయితే జరిగింది. చివరి తేదీ వచ్చేసరికి February 2 ప్రభుత్వ పరీక్షల నవీకరణలో అనేసి ఇవ్వడం జరిగింది. అయితే డైరెక్టరీ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అస్సాం అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే అస్సాం నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. డిఈఈ అస్సాం అనేసి ఇవ్వడం జరిగింది. 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. అసిస్టెంట్ టీచర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యా అర్హత వివరాలు, అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు కూడా కింద ఇవ్వబడ్డాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాక మీరు అప్లై చేయండి. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఇదైతే అస్సాం లోగో అనమాట. సో ఇక్కడ సంస్థ వచ్చేసరికి మనకి డైరెక్టర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అస్సాం అనేసి ఇవ్వడం జరిగింది. ఉపాధి రకం వచ్చేసరికి అస్సాం ప్రభుత్వ ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఖాళీల సంఖ్య చూసుకుంటే మనకి 5,550 పోస్టులు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి అస్సాం అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసరికి అసిస్టెంట్ టీచర్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఇక్కడ www.dee.assam.government.in అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాలి. సో మీకు మొబైల్లో అయితే అప్లై అవ్వదండి. మీ యొక్క దగ్గరలో ఏదైతే నెట్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో దరఖాస్తు మోడ్ వచ్చేసరికి ఆన్లైన్. అలాగే చివరి తేదీ వచ్చేసరికి మనకి 2 నెల 2వ తారీఖు 2024 అనేసి ఇవ్వడం అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా మొత్తం ఇప్పుడు ఖాళీల వివరాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, అసిస్టెంట్ టీచరు ఎల్పి అయితే స్కూల్ అనమాట. సో 3,800 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ టీచరు యూపీ స్కూల్ అయితే 1,750 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే అస్సాం రిక్రూట్మెంట్ 2024లో అర్హత నిబంధనల వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కేటగిరీ వైజ్గా అర్హత వివరాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అసిస్టెంట్ టీచర్ ఎల్పి స్కూల్కి అయితే మీరు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి 12వ తరగతి డిఎడ్ లేదా తస్మాను ఉత్తీర్ణులై ఉండాలి అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఏదైనా మీరు స్కూల్ బోర్డు నుంచి కానీ లేదా యూనివర్సిటీ నుంచి కానీ 10వ తరగతి అంటే 10th క్లాసు 12th క్లాసు డిఎడ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ టీచర్ ఎల్పి స్కూల్కి, ఓకేనా. ఇది గుర్తుంచుకోండి.
నెక్స్ట్ వన్ చూసుకుంటే అసిస్టెంట్ టీచర్ యూపీ స్కూల్కి అయితే మనకి అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి కానీ 12వ తరగతి కానీ అంటే 10th కానీ 12th కానీ డిఎడ్ గ్రాడ్యుయేషన్ బిఎడ్ లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి తస్మానం ఉత్తీర్ణులై ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్ చదివిన వాళ్ళు అలాగే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు డిఎడ్ అలాగే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అంటే డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా మీరు దీనికి గుర్తింపు పొందిన ఏదో ఒక యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. ఓకేనా. అప్పర్ ప్రైమరీ స్కూల్ కోసం సైన్స్ టీచర్ అయితే కావాలన్నమాట. దానికైతే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి, 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి, బీఎస్సీ చదివి ఉండాలి, అలాగే డిఈడి చేసి ఉండాలి, అలాగే బీఈడి కూడా చేసి ఉండాలన్నమాట. సో ఇవి చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్ కోసం. ఓకేనా. సైన్స్ టీచర్గా. ఓకేనా. ఇది బోర్డు నుంచి ఏదో ఒక బోర్డు నుంచి లేదా విశ్వవిద్యాలయం నుంచి కూడా మీరు పాస్ అయి ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా మీకు క్వాలిఫికేషన్ అనమాట. 3 రకాలు అనమాట. అసిస్టెంట్ టీచరు ఎల్పీ స్కూలు, అసిస్టెంట్ టీచరు యూపీ స్కూలు, నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కోసం సైన్స్ టీచర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అవసరమైన వయోపరిమితి అనమాట. కనీసం వయసు అయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు అయితే మీకు 40 సంవత్సరాలు లోపు ఉండాలన్నమాట. కనిష్ట వయసు అంటే ఇక్కడ మీకు మినిమం ఏజ్ అనమాట. సో గరిష్ట వయసు అంటే మ్యాక్సిమం ఏజ్ అనేసి అర్థం. అస్సాం 2024 కోసం జీతాల ప్యాకేజు మరియు ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. మనకైతే జీతం ప్యాకేజ్ అనేది 14,000 నుండి 70,000 లోపు ఉంటుంది. కాబట్టి నేను మీకు తమ్నైల్లో మినిమం ఒక 20,000 అనేది మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎంపిక ప్రక్రియ అనమాట. రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా మీకు టెస్ట్ పెట్టి అలాగే ఇంటర్వ్యూ చేసి అనేది మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఎటువంటి దరఖాస్తు ఫీజు అనేది లేదండి. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఛార్జెస్ మాత్రమే మీరు అక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో లేదంటే మీకు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే మీరు దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అయినా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అస్సాం నోటిఫికేషన్లో ఆన్లైన్ దరఖాస్తు కోసం దరఖాస్తు చేయడానికి దశలు ఆన్లైన్ మోడ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి అనేది ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది. నేను ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఆన్లైన్ మోడ్ కోసం దరఖాస్తు చేయడానికి దశలు అధికారిక వెబ్సైట్కి ముందు అయితే మీరు లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయ్యాక అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే అవసరమైతే దరఖాస్తు రుసుమును చెల్లించండి. సో దరఖాస్తు రుసుము కూడా ఒకవేళ అవసరమైతే చెల్లించాలన్నమాట. దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించిన బటన్ పైన క్లిక్ చేయవచ్చు, అంటే సబ్మిట్ పైన. ఓకేనా. లాస్ట్లో అలాగే భవిష్యత్తు ఉపయోగం కోసం అప్లికేషన్ యొక్క ప్రింట్ తీసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోండి. అయితే ముఖ్యమైన సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఓకేనా. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే విద్యార్హత సర్టిఫికెట్లు స్కాన్ చేసి కాపీలు, ఇటీవల కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్ణీత ఫార్మెట్ మరియు పరిమాణంలో ఉన్నాయని అభ్యర్థులు నిర్ధారించుకోవాలి. అలాగే దరఖాస్తు సరైన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోతే ఆమె కావచ్చు అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. సో ఒకవేళ మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటో, సో ఆ యొక్క ఫోటో మీరు వీళ్ళు ఏ సైజులో అయితే పెట్టమన్నారో ఆ సైజులో పెట్టాలి. మీ యొక్క సంతకం కూడా సిగ్నేచరు ఏ సైజులో అయితే పెట్టమంటారో అదే విధంగా ఆ సైజులోనే పెట్టాలన్నమాట. ఒకవేళ ఫోటోగ్రాఫ్ అంటే ఫోటో అనేది సరిగా అప్లోడ్ కాకపోతే ఆ యొక్క అప్లికేషన్ అనేది రద్దు చేయబడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అభ్యర్థుల ఆన్లైన్
దరఖాస్తులను ముగింపు తేదీ కంటే ముందే వీలైనంత త్వరగా సమర్పించాలని వీళ్ళైతే కోరడం జరుగుతుంది. మరియు చివరి తేదీ వరకు కూడా వేచి ఉండొద్దు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తును పూరించిన తర్వాత మీరు అందించిన సమాచారాన్ని 1-2 సార్లు ధృవీకరించండి. ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు 1-2 సార్లు మీరు ప్రతిదీ చదివి మీరు అప్లై చేయాలన్నమాట. అలాగే మీరు మీ మొత్తం సమాచారంతో సంతృప్తి చెందితే అప్పుడు మీరు దరఖాస్తును సమర్పించవచ్చు. మీరు ఒకవేళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసాను, ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే అప్పుడు మీరు ఫైనల్ సబ్మిట్ అనేది చేయాలి. అప్పటి వరకు మీరు చూసుకోవాలన్నమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందీ కాలేజ్ రిక్రూట్మెంట్ 2024 కోసం ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు లింక్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే హిందూ కాలేజీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఫోకస్ చేసే తేదీలు అయితే మనకి 1వ నెల 2వ తారీఖు నుంచి మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 2వ నెల 2వ తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్కి చివరి తేదీ అనమాట. ఓకేనా. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఓపెన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్గా మీకు ఇక్కడ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకేనా. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు అంటే ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.